హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వీక్ సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్‌లో వచ్చిన బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏంటనేది డిస్కస్ చేసుకుందాము. బిఫోర్ దట్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నారో ఆహ్, ఛానల్‌ని లైక్ చేయండి. లైక్‌తో పాటు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఛానల్ గురించి చెప్పాలంటే ఈ ఛానల్‌లో మనకి ఎవ్రీ వీక్ ఈటీ వెల్త్ ఎడిషన్ ఒక అనాలిసిస్ వస్తుంది. ఎకనామిక్ టైమ్స్‌కి సంబంధించింది. అండ్ ఇందులో మనకి అన్ని డేటా ఉంటుంది. అంటే లైఫ్‌కి సంబంధించినది, పర్సనల్ ఫైనాన్స్‌కి సంబంధించి అంత ఇంపార్టెంట్ డేటా ఉంటుంది. అది మనకి ఛానల్‌లో అనాలిసిస్ వస్తుందండి. ఆహ్, ఆహ్, చాలామంది అడుగుతున్నది ఏంటంటే, మీరు వీడియోస్ చేస్తున్నారు బాగానే ఉంది గానీ, మీరు చెప్పిన టర్మినాలజీ గానీ, ఇదంతా ఏంటి సరిగ్గా అర్థం అవ్వట్లేదు అని చెప్తున్నారు బిగినర్స్. సో, నేను బిగినర్స్ కోసం ఒక సీరీస్ ప్లాన్ చేశానండి. అది నెక్స్ట్ మంత్ మీకు ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 1 మంత్ టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి మీకు అది లైవ్ అయిపోతుంది. వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. దాని గురించి ప్లేలిస్ట్ అంతా కంటెంట్ అంతా ప్రిపేర్ చేశాను మీకోసము. అది మీకొస్తుంది. కొంచెం ఆలోపు మీరు ఏంటంటే మీకు ఈ టర్మినాలజీస్ ఏంటి ఇవి మీకు కొత్తగా అనిపించకూడదని నేను టర్మినాలజీస్ ఏంటి ఏంటనేది కంప్లీట్‌గా వీడియోస్ చేస్తున్నాను. మీరు ఫాలో అవ్వండి. మీకు కంపల్సరీ మంచి కంటెంట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. ఆహ్, సో దట్ మీకు యూ కెన్ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్ అనమాట. సో, వెళ్ళిపోదాము టాపిక్‌లోకి. ఈ వీక్ వచ్చేసి ఐసీఐసీ ప్రుడెన్షియల్ ఈఎల్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ వచ్చింది. ఈ మ్యూచువల్ ఫండ్‌లో. ఈ ఫండ్ చూసుకున్నట్లయితే మీరు రిటర్న్స్ ఎలా ఉన్నాయంటే లాస్ట్ 1 ఇయర్‌తో కంపేర్ చేస్తే మనకి ఫండ్ రిటర్న్ వచ్చేసి 11% ఉంది. 11.8% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్‌లో. అలాగే బెంచ్ మార్క్‌తో కంపేర్ చేస్తే ఇది 9.86% ఇచ్చింది. అలాగే కేటగిరీ యావరేజ్ ఉంది కదా మనకి. ఈ కేటగిరీ యావరేజ్‌తో కంపేర్ చేసినారు 12.06 ఇచ్చిందనమాట. లాస్ట్ 1 ఇయర్‌లో కేటగిరీ యావరేజ్‌తో కంపేర్ చేస్తే సమ్‌వాట్ 0.5 అప్రాక్సిమేట్‌లీ 0.5% అనేది లెస్సర్ రిటర్న్ డెలివరీ చేసింది ఈ ఫండ్. అండ్ అలాగే 1 ఇయర్ రిటర్న్ అనమాట. అలాగే మనకి 3 ఇయర్స్ రిటర్న్ చూసుకున్నట్లయితే 12.24% ఆఫ్ సీఏజీఆర్ రిటర్న్ ప్రొవైడ్ చేసిందండి ఈ ఫండ్. అలాగే బెంచ్ మార్క్ చూసుకుంటే 13.21 అండ్ అలాగే కేటగిరీ యావరేజ్ చూసుకున్నా గానీ 13.83 అనేది రిటర్న్స్ అనేది డెలివర్ చేసింది. అలాగే 5 ఇయర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 5 ఇయర్స్‌లో వచ్చేసి 16.32% సీఏజీఆర్ ప్రొవైడ్ చేసింది. అలాగే బెంచ్ మార్క్ వచ్చేసి 17.73 అనేది రిటర్న్ డెలివరీ చేసింది. అండ్ కేటగరీ యావరేజెస్ వచ్చేసి 17.70 అనేది రిటర్న్స్ డెలివరీ చేసింది. మీరు కంపేర్ చేస్తే మీకు లాస్ట్ 5 ఇయర్స్‌లో ఆహ్, ఎ బెంచ్ మార్క్ అండ్ కేటగరీ యావరేజ్‌తో పోలిస్తే ఫండ్ సమ్‌వట్ లిటిల్ బిట్ 0.5% రియల్‌గా లెస్సర్ డెలివరీ చేసింది. ఇది ఎందుకనేది మనం తర్వాత మాట్లాడదాం. దీనిలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి రోలింగ్ రిటర్న్స్ అనమాట. రోలింగ్ రిటర్న్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఫండ్ ఒక 10 ఇయర్స్ రిటర్న్స్ చూసుకుంటే సపోజ్ సీఏజీఆర్ ఒక 12% వచ్చిందనుకుంటే ఎగ్జాంపుల్‌గా. రోలింగ్ రిటర్న్స్ ఏందంటే ఫండ్ 2010 నుంచి 2025 దాకా మనకి కంపారిజన్ మన డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో అంటే 2015 నుంచి 2025లో 2011 నుంచి 2020 వరకు అట్లా డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో మనకి కంపారిజన్ చేస్తే మనకు రోలింగ్ రిటర్న్స్ అనేవి వస్తాయండి ఇక్కడ మనకి. లాస్ట్ 1 ఇయర్ రోలింగ్ రిటర్న్ చూసుకున్నట్టయితే 15.90 రిటర్న్స్ అనేది డెలివర్ చేసింది ఈ ఫండ్. అలాగే 16 పాయింట్ బెంచ్ మార్క్ ఇది. బెంచ్ మార్క్‌లో 16.87% ఆఫ్ రిటర్న్ డెలివరీ చేసింది. అలాగే 3 ఇయర్స్ చూసుకుంటే 15.31 అండ్ బెంచ్ మార్క్ రిటర్న్ వచ్చేసి 15.14 రిటర్న్స్ అనేది ఫండ్ డెలివరీ చేసింది. 5 ఇయర్స్ కూడా మనం చూసుకుంటే 14.16% అండ్ బెంచ్ మార్క్ వచ్చేసి 13.56% అనేది ఫండ్ రిటర్న్స్ డెలివరీ చేసింది. రోలింగ్ రిటర్న్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గాని మ్యూచువల్ ఫండ్ కంపేర్ చేసేటప్పుడు రోలింగ్ రిటర్న్స్ చూడాలి. ఇవి మీకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇది యాక్చువల్‌గా. రోలింగ్ రిటర్న్స్ ఏంటిది అని చెప్పేసి మనకి యూట్యూబ్‌లో మీరు ఎక్కడైనా ఏ మ్యూచువల్ ఫండ్ అయినా తీసుకోండి. రోలింగ్ రిటర్న్స్ అనేది ఎస్పెషల్లీ తెలుగు ఛానల్స్‌లో రోలింగ్ రిటర్న్స్ అనేది ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. మనం మాట్లాడుతున్నాం. సో, చాలా ఇంపార్టెంట్ కంటెంట్ డెలివరీ చేస్తున్నాం. సో, మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది రోలింగ్ రిటర్న్స్ ఎట్లా డెలివరీ చేసింది, బెంచ్ మార్క్ ఎలా రిటర్న్ డెలివరీ చేసిందని చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫండ్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది, ఏ కేటగిరీలో ఎంత అలొకేషన్ అనేది మనం చూద్దాము. ఇలా లార్జ్ క్యాప్ వచ్చేసి 72.87% ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఫండ్ అనేది ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిడ్ క్యాప్ వచ్చేసి 11.30
అండ్ స్మాల్ క్యాప్ వచ్చేసి 15.82 అనే పర్సెంటేజ్ మనకి ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది క్యాష్‌లో వచ్చేసి 2.48% అనేది క్యాష్‌లో పెట్టుకున్నారండి. ఇట్లా మేజర్‌గా చూసుకుంటే మీకు ఇందులో లార్జ్ క్యాప్ పోర్షన్ ఎక్కువుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మార్కెట్ కండిషన్స్‌లో లార్జ్ క్యాప్ అనేది చాలా డిస్కౌంట్‌లో ఉన్నాయండి. లార్జ్ క్యాప్ స్టాక్స్ గాని, ఫండ్స్ గాని, లార్జ్ క్యాప్ స్టాక్స్ చాలా రిస్క్ రిటర్న్ ఆహ్, రిస్క్ రివార్డ్ గూడా మంచి లార్జ్ క్యాప్స్‌లో ఉంది. సో, మీరు అందుకే ఈ కేటగరీ లార్జ్ క్యాప్ కేటగరీ అనేది ఈ ఇయర్ మీకు బెటర్‌గా పెర్ఫార్మ్ జేయడానికి ఛాన్స్ ఉంటుందండి. అందుకే మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్‌గా గూడా మీకిక్కడ కేటగరీ వైస్‌గా సమ్‌వాట్ 0.5% లెస్సర్ డెలివరీ రిటర్న్ చేసింది. అంటే ప్రీవియస్‌గా మనకి లార్జ్ క్యాప్ కేటగరీ ఉన్నాయి. కొంచెం ఆహ్, అంత రిటర్న్స్ బాగా ఇవ్వలేదు. సో, ఈ ఇయర్ మీకు బెటర్‌గా వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇలాంటి ఫండ్స్ మీకు బెటర్‌గా పెర్ఫార్మ్ జేయడానికి మీకు స్కోప్ ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేసిక్ ఫ్యాక్ట్స్. ఈ ఫండ్ ఒక బేసిక్ అండి. ఈ ఫండ్ వచ్చేసి 1999లో స్టార్ట్ అయింది. 19థ్ ఆగస్ట్‌లో. కేటగరీ ఈక్విటీ అండ్ టైప్ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ అనమాట. ఈఎల్ఎస్ఎస్ జనరల్‌గా మనకి ఈఎల్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ అనమాట ఇది. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో మనకి. ఏయూఎం వచ్చేసి ఆల్మోస్ట్ 13,847 క్రోర్స్ ఉందండి ఇందులో మనకి ఏయూఎం. నిఫ్టీ 500 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్‌తోని కంపేర్ చేస్తాము. ఓకేనా. వాట్ ఇట్ కాస్ట్ ఇప్పుడు ఎన్ఏవి గ్రోత్ ఆప్షన్. గ్రోత్ ఆప్షన్ అంటే ఏంటంటే జనరల్‌గా మనకి ఇందులో వచ్చిన ప్రాఫిట్స్ మళ్ళీ ఇందులో మనం రీఇన్వెస్ట్ చేస్తాం. సపోజ్ ఈ స్టాక్స్‌లో ఈ ఫండ్‌లో స్టాక్స్ ఉంటాయి గదండీ! ఆ స్టాక్స్‌లో వచ్చిన డివిడెండ్స్ గానీ, ఇంట్రెస్ట్ గానీ ఏవేవైనా మళ్ళీ ఈ ఫండ్‌లో ఎన్ఏవీలో మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారనమాట. అది మీకు ఇది గ్రోత్ ఆప్షన్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే ఐడీసీడబ్ల్యూ అంటే ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ క్యాపిటల్ విత్‌డ్రావల్ అండి ఇది. ఇది ఇది గూడా మీకేంటంటే ఫండ్ మనకి విత్‌డ్రావల్ అంటే విత్‌డ్రావల్స్ ఇస్తుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఎస్‌డబ్ల్యూపీస్ గాని క్లయింట్స్ ఎస్‌డబ్ల్యూపీస్ పెట్టుకోవడం గాని ఇన్వెస్టర్స్ వాళ్ళు పెట్టుకుంటారు కదా! ఆ ఆప్షన్ అన్నమాట ఇది. సో, ఇది రిప్రజెంట్ చేస్తుంది ఐడీసీడబ్ల్యూ అనేది. ఇందులో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 500 అండి. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు 500 ఉన్నవాళ్ళు. మినిమమ్ ఎస్ఐపీ అమౌంట్ కూడా 500 అండి. ఎక్స్‌పెన్స్ రేషియో అంటే మనం 1.73 ఉంది. అంటే ఈ ఫండ్ మేనేజ్ చేసినందుకు వాళ్ళ చార్జెస్ అన్నమాట ఇవి. 1.73% ఆఫ్ యువర్ ఓ ఓవరాల్ వాల్యూ. ఎగ్జిట్ లోడ్ వచ్చేసి 0%. ఎగ్జిట్ లోడ్ ఏం లేదు. ఈ ఫండ్ మేనేజర్ వచ్చేసి మితుల్ కల్వాడియా. ఈయనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 1 ఇయర్ 3 మంత్స్ ఉంది. ఈయనతో పాటు ఇంకా వేరే వాళ్ళు గూడా ఉంటారు. ఆహ్, ఆల్‌మోస్ట్ ఫండ్ మేనేజర్స్. ఈయన మేజర్ పార్ట్ యాస్ ఆఫ్ నౌ ఈయన మేజర్ పార్ట్ డీల్ చేస్తున్నారు. ఇప్పటికి ఈయనకి ఇంత ఈ ఫండ్‌లో ఈయనకి ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రీవియస్‌గా గూడా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళనే పెడతారు ఫండ్ మేనేజర్స్‌ని. సో, వి హావ్ టు చూడాలి అన్నది. ఈ నెక్స్ట్ వచ్చేసి టాప్ 5 సెక్టార్స్ ఇన్ పోర్ట్‌ఫోలియో అనమాట. ఏ సెక్టార్‌లో ఎంతెంత పర్సెంటేజ్ ఆఫ్ ఆహ్, అలొకేషన్ అనేది ఈ ఫండ్‌లో ఇచ్చారని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫినాన్షియల్స్‌లో 27.372 ఇచ్చారు. అండ్ సర్వీసెస్‌లో 13.38 ఇచ్చారు. అండ్ హెల్త్ కేర్‌లో వచ్చేసి 12.11 ఇచ్చారు. ఆటోమొబైల్‌లో వచ్చేసి 9.03, ఎనర్జీలో వచ్చేసి 8.27% మనకి అందులోకి అలొకేషన్ ఇచ్చారు. టాప్ 5 సెక్టార్ పోర్ట్‌ఫోలియో అలొకేషన్స్‌లో. ఇవి చాలా మంచి కంపెనీ మంచి సెక్టార్స్ అండి. హెల్త్ కేర్ గాని, సర్వీసెస్ గాని, ఆటోమొబైల్, ఎనర్జీ అనే టాప్ మంచి సెక్టార్స్. మీకు మంచి అలొకేషన్ ఇచ్చారు ఇందులో. ఇందులో చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి టాప్ 5 స్టాక్స్ ఇన్ పోర్ట్‌ఫోలియో. ఏ స్టాక్స్‌లో ఎంతెంత వెయిటేజ్ ఇచ్చారనేది మనం టాప్ 5 వెయిటేజ్ ఇచ్చిన స్టాక్స్ వచ్చేసి ఐసీఐసీ బ్యాంక్ ఇచ్చారు. మీరు చూసుకున్నట్లయితే ఐసీఐసీ బ్యాంక్ అందరికి తెలుసు. అందులో వచ్చేసి 9.18% అనేది పోర్ట్‌ఫోలియో ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేశారు మనకి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చేసి 7.61. అవెన్యూ సూపర్ మార్కెట్స్ అంటే డీమార్ట్ అండి. మనకు డీమార్ట్‌లో తెలుసు కదా! మీకు ఎలా బిజినెస్ జరుగుతుంది, ఏంటి సేల్స్ ఎలా ఉంటుంది ఏందని. అందులో వచ్చేసి 5.08% ఆఫ్ ఫండ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. భారతీ ఎయిర్టెల్, జియో నెట్‌వర్క్ 5.06%. అందులో మారుతి సుజుకి ఆటోమొబైల్స్ 4.8% ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫండ్ అనేది ఇందులో ఇన్వెస్ట్ చేశారు. రీసెంట్‌గా పోర్ట్‌ఫోలియో చేంజెస్ చూసుకున్నట్లయితే మనము రీసెంట్ కొత్తగా మనకి అంబుజా సిమెంట్‌లో యాడ్ అయ్యారు. సిమెంట్ సెక్టార్ సంబంధించింది. అలాగే గోదావరి బయో రిఫైనాన్స్ యాడ్ అయింది. తర్వాత హుండై మోటార్స్ అనేది యాడ్ చేశారు అక్టోబర్ మంత్‌లో. ఇంటర్నేషనల్ జెమ్ జెమాలజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ టెక్ మహీంద్రా కూడా డిసెంబర్‌లో యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక ఈ ఫండ్ కంప్లీట్ ఎగ్జిట్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్‌లో, కల్పవృత్ ప్రాజెక్ట్స్‌లో ఇంటర్నేషనల్, కల్పవృత్ ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ అండ్ ఎస్టేట్ డీఎం హెల్త్ కేర్ అండ్ గ్రీన్ ప్యానెల్ ఇండస్ట్రీస్, జేఎండబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యాస్‌డెక్‌లో ఇందులో కంప్లీట్ ఎగ్జిట్ అయిపోయారు ఈ ఫండ్ వాళ్ళు.
అండ్ రీసెంట్ చేంజెస్ ఇన్ పోర్ట్‌ఫోలియో అని జెప్పేసి ఇందులో మనం చూసుకోవచ్చు. ఏ స్టాక్స్ ఎంటర్ అయ్యారు, ఏ స్టాక్స్ ఎగ్జిట్ అయ్యారు, ఏంది అనేది మనం ఇందులో కనిపిస్తుంది రీసెంట్‌గా. అండ్ ఈ షార్ప్ రేషియో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ షార్ప్ రేషియో, ఈ స్టాండర్డ్ డీవియేషన్ మన రిస్క్ రిటర్న్ ప్రొఫైల్ అనేది డిఫైన్ చేస్తుంది ఏంటి అని. షార్ప్ రేషియో అంటే ఏంటంటే మనకి లెస్సర్ బీటా అనమాట. కేటగరీ వచ్చేసి 0.07 మొమెంటం అంటే 0.68 అని మాత్రమే మొమెంటం. అంటే ఇప్పుడు కేటగరీ ఇండెక్స్ వచ్చేసి 0.7% పడ్డదంటే, ఇప్పుడు ఇదొచ్చేసి ఈ ఫండ్ వచ్చేసి 0.68% మాత్రమే పడుతుందనమాట. అంటే రిస్క్ రిటర్న్ ప్రొఫైల్ అనేది చాలా బెటర్‌గా ఉందని జెప్పేసి దీన్ని బట్టి మీరు అర్థం జేసుకోవచ్చు. ఇది పడినా అలానే ఉంటుంది, పెరిగినా అలానే ఉంటుంది. 1% సపోజ్ ఇండెక్స్ 1% పెరిగిందనుకో, ఈ ఈ ఫండ్ వచ్చేసి 0.7% పెరుగుతుందనమాట. సేమ్ రివర్స్ ఇండెక్స్ 1% పడితే ఇది గూడా మీకు 0.7% మాత్రమే పడుతుంది. రిస్క్ రిటర్న్ అలా ఉంటుందనమాట ఈ పోర్ట్‌ఫోలియో. ఇది ఈ వారం వచ్చిన మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ అండి. యాహ్! చాలామంది అడుగుతున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంది? ఎలా సెలెక్ట్ జేసుకోవాలి? మీరు ఎవ్రీ వీక్ ఒక మ్యూచువల్ ఫండ్ జెప్తున్నారు ఏంటి అని జెప్పేసని. ఇది ఇది మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ అండి. ఇది మ్యూచువల్ ఫండ్‌లో మనకి ఇండియాలో మనకు ఆల్‌మోస్ట్ ఆహ్, ఆహ్, 2300 ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అందులో టాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట ఇవి. ఇవి టాప్ మ్యూచువల్ ఫండ్స్ మనం అనాలిసిస్ చేస్తున్నాము. ఇప్పుడు అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను ఒక మ్యూచువల్ ఫండ్‌ని ఎలా సెలెక్ట్ జేసుకోవాలి? ఎలా ఇన్వెస్ట్ జేసుకోవాలి? మనకు తగ్గట్టు మన గోల్స్ తగ్గట్టు ఎలా అలైన్ జేసుకోవాలి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఏంటని కంప్లీట్‌గా మీకు చెప్తాను. ఆహ్, అది మీకు వస్తుంది అప్‌కమింగ్ వీడియోస్‌లో. బిఫోర్ దట్ స్టే ట్యూన్ అండి. మీరు ఇంత మంచి కంటెంట్ మీకు అందిస్తున్నా కాబట్టి కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను యెస్టర్‌డే బిఫోర్ యెస్టర్‌డే అనేది నేను మంచి ఈటీవీ‌లది ఒక మ్యాగజైన్ కంప్లీట్‌గా అనాలిసిస్ చేశాను. లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. వీడియో ఎళ్లి చూడండి. మంచి కంటెంట్ ఉంటుంది. అలాగే నిన్న స్టాక్ పిక్ ఆఫ్ ది స్టాక్ అనేది కూడా చేశాను. అది అందులో నీకు స్టాక్ ఒక కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి? ఏంది? కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. అది కూడా మీకు అర్థం కాకపోతే ఏం ప్రాబ్లమ్ లేదండి. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో క్లియర్‌గా చెప్తాను. థాంక్ యూ అండి. జై హింద్.